మున్సిపల్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మణి వరప్రసాద్, మణి నాగమణి దంపతులు వేసవి దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువనేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేపీ విశాల్ గౌడ్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఎంతో సపోర్ట్ చేశారు. ఇలా పిలవగానే విశాల్ గౌడ్ గారు కూడా వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసినందుకు ధన్యవాదాలు. అందరికీ మాకు చేతనైన సాయం మేము చేస్తున్నాము. ఇందులో పెద్ద గొప్ప ఏం కాదు. అందరం కూడా ఇలా కలిసి నడవాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. నమస్కారం. మరి ఎండాకాలం వచ్చింది కాబట్టి అందరికీ ధూపదాహాలు తీర్చడానికి మన వెంకన్న హిల్స్ కాలనీ నుంచి నాగమణి గారు, వరప్రసాద్ గారు, అలాగే వారి పుత్రులు యువకులుగా ముందుకొచ్చి మరి వెంకన్న హిల్స్ నుంచి ముందుకొచ్చి మన కుత్బుల్లాపూర్ చౌరస్తాలో మరి ధూపదాహాలు తీర్చడానికి ఇక్కడ ప్రతిరోజు రాగి జావా, అలాగే వాటితో పాటు మజ్జిగ మరియు అనునిత్యం నీరు తాగడానికి అందిస్తూ మరి వచ్చే ఈ ఎండాకాలంలో 2 నెలలు కూడా దీన్ని కొనసాగిస్తూ మరి మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాగమణి గారికి, వరప్రసాద్ గారికి, వారి పిల్లలకు, అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన సోదరులందరికీ కూడా నేను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని మీరు జయప్రదంగా ముందుకు తీసుకొని పోయి ఇంకా ముందు మన చింతలు కానీ, షాపులు కానీ అలాంటి వాడల్లో మీకు ఎలాంటి సాయమైనా సరే యువనేస్తం ఫౌండేషన్ నుంచి నేను కేపీ విశాల్ గౌడ్గా మీకు అండగా ఉంటానని నేను తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నీళ్ళు, మజ్జిగ, అలాగే రాగి సంకటి, బలం కోసం రాగి సంకటి కూడా, రాగి జావా కూడా ఈరోజు వాళ్ళు పంచడం జరుగుతుంది. కాబట్టి వారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు వేసవి కాలంలో చాలా కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అనేక బస్ స్టాప్లలో అక్కడిక్కడ టెంపుల్స్ దగ్గర కానివ్వండి, ఈరోజు ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా టెంపుల్స్ దగ్గర అక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక మంది ఈ యొక్క కార్యక్రమం చేసినా కానీ ఈ యొక్క కుత్బుల్లాపూర్ చౌరస్తాలో బస్ స్టాప్ పక్కన ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నేను రావడం, ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ కూడా మంచిగా వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు అందరూ కూడా వారిని చల్లగా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమానికి పునాది వేస్తూ ప్రజలందరికీ కూడా మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు వారిని మరొకసారి మనస్ఫూర్తి అభినందన, ధన్యవాదాలు తెలియజేస్తూ వేసవి కాలంలో దాహం తీరుస్తున్నందుకు వారికి నా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.